రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలం బైర్ఖాన్పల్లి గ్రామ పంచాయతీ నుంచి స్థానిక సంస్థల ఎలక్షన్స్ కు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని గండెగల్ల నీలమ్మ అన్నారు. కత్తెర గుర్తు కోటేసి గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో రాబోయే 5 ఏళ్లు మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల అభ్యర్థులు మరియు గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు. పార్టీ తరఫున శంకరన్న అభిమానంతో రేవంత్ రెడ్డి అభిమానంతో మా గుండెగాల నీలమ్మ గారు మా కత్తెర గుర్తు అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. అంజయ్య గారు ఎందుకంటే గతంలో కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కానీ మేము ఎదురకుండా భయపడకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంటుండే పని చేస్తూ డిప్యూటీ సర్పంచ్గా ఇనానమస్ అయ్యిండు. అదేవిధంగా ఇప్పుడు సర్పంచ్ జనరల్ కాబట్టి అయినా కూడా ఒక దళితుడు కాబట్టి ఆయన సర్పంచ్ క్యాండిడేట్గా ముందుకు రావడం చాలా గౌరవంగా ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ అభిమానులం అందరం ఈరోజు బైర్ఖాన్పల్లి గ్రామంలో కేశంపేట మండలంలో మరి ఇదే రంగారెడ్డి జిల్లాలో కూడా కావచ్చు ఎవరు కూడా నిలబడే జనరల్లో అయినా నిలబడ్డాడు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఇంకోటి మా విలేజ్లో ఇప్పటికే మేము ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మేము ఆల్రెడీ ఇంతకుముందు సీసీలు కూడా వేసాం, డైరీలు ఉన్నాయి. అదేవిధంగా వీధి బల్బులు కావచ్చు. మరి అదేవిధంగా ఏ రైతు కూడా ప్రాబ్లం ఉన్నా బోర్బావుల కాడ కూడా డాస్బారాలు కావచ్చు. అదేవిధంగా ఈ చిన్న సమస్యలు కాదు, అన్ని పెద్ద కూడా ఇంద్రమ ఇండ్లు కూడా ఇప్పటికే 25 ఇండ్లు వచ్చినాయి. ఇంకా 50 ఇండ్లు ఇవ్వడానికి కూడా ఎమ్మెల్యే గారు చాలా ముందుకున్నాడు. అదేవిధంగా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా మేము కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపిస్తే మేము ఖచ్చితంగా ఈ ఊరికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. చాలా గతంలో 10 సంవత్సరాలు వాళ్ళు ఈ ఊరిని మొత్తం సర్వనాశనం చేశారు. కాబట్టి ఈరోజు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మరి ప్రజల తీర్థంలో చెప్పుకుంటారు తప్ప వాళ్ళు ఏదో ఈ చికెన్ ముక్కకు సారా సీసాకు అమ్మడపోతే ఈరోజు బైర్ఖాన్పల్లి గ్రామం చాలా నష్టపోతుంది. ఈ విలేజ్ కూడా ఉన్న మా విలేజ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఓటర్ అభిమానులు, మా గ్రామ పెద్దలు, చిన్నలు, మహిళలు, మరి యువకులు అందరూ కూడా చాలా ఆలోచించాలి. ఎందుకంటే గతం కన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. సర్పంచ్ గెలిస్తేనే పనులు అవుతాయి. ఎందుకంటే సర్పంచ్ ఓడిపోయారు అనుకో ఇక్కడ ఏముంటుంది, ఏ పనులు రావు. అది అందరికీ తెలుసు. కాబట్టి కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్తా ఉన్నాం. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గుండెగాల నీలమ్మను అంజయ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మేము మీడియా పక్షంగా అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం మా ప్రియతమ నేత వీర్లపల్లి శంకరన్న గారి సమక్షంలో మా సర్పంచ్ క్యాండిడేట్ మరియు వార్డు సభ్యులందరి ఆయన శిక్షణలో మేము నిర్వహించడం జరుగుతుంది. ఆయన చేపట్టిన మాకు అందించిన ఇంచుమించు సుమారుగా 70 లక్షల అభివృద్ధి కార్యక్రమాలు మా ఊరికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ మరియు సీసీ రోడ్, అండర్ డ్రైనేజ్ లైన్స్, డ్వాక్రా బిల్డింగ్, రేషన్ కార్డులు, పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ముఖ్యంగా మాకు 23 ఇండ్లు ఇవ్వడం జరిగింది, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. వాటి వల్ల మేము ప్రచారం అభివృద్ధి కార్యక్రమాలే ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఆయన ఆశయాలను ముందుకు తీసుకొస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ముందుకు తీసుకొస్తూ ప్రచారం చేస్తూ ముందరికి పోతున్నాం. గ్రామాభివృద్ధి కోసం ప్రచార సంక్షేమాల కత్తెర గుర్తుకు ప్రజా సంక్షేమమే పాటుగా పయనం వేస్తూ కత్తెర గుర్తుకు మా క్యాండిడేట్ అయినటువంటి గుండెగాల నీలమ్మకు ప్రచారం చేస్తూ అధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రజలు మాట కూడా ఇస్తున్నారు. మరి నేను 8th వార్డుకు అంటే నాది గౌన్ గుర్తు అదేవిధంగా మా టీం అందరి సమక్షంలో గెలుపు కోసం శంకరన్నకు గిఫ్ట్ ఇస్తామని వాగ్దానం చేస్తున్నాం.